టీడీపీ వైసీపీ పోటాపోటీ నిరసన కార్యక్రమాలతో కర్నూలు నగరంలో మాత్రం ఉత్కంఠత రేపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి స్పందించేందుకు నంద్యాల ఎంపీ టీడీపీ పార్లమెంటు డిప్యూటీ ఫ్లోర్ లీడరు బైరెడ్డి శబరి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్నటి రోజున వైసీపీ టీడీపీ ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నిరసన కార్యక్రమాలు చేసి కలెక్టరేట్ అంతా దద్దరిల్లిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? వైసీపీ గురించి తెలిసిందే. వాళ్ళు ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల్లో ఒక్కడైనా ఏ వైసీపీ నాయకుడైనా 5 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేశారు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు, ఎన్ని ఎంఎస్సీ ఎమ్మెల్యే వచ్చాయి, ఇలాంటివి ఎటువంటి అభివృద్ధి గురించి మాట్లాడకుండా కేవలం కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చు పెట్టడానికని చెప్పి కంకణం కట్టుకొని ప్రతి జిల్లాలో రౌడీ మూకలను వదిలి వాళ్ళు ధర్నాలు లేకపోతే వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి వైసీపీ వాళ్ళు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారు అనైతే నేను ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి రౌడీ రాజకీయాలు చేసుకుంటూనే వాళ్లకు 11 సీట్లకు పరిమితమైన వైసీపీ ఇలా పవర్ ఉన్నప్పుడు ఇదే చేశారు, పవర్ లేనప్పుడు కూడా ఇదే చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆనాడు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారు. ఈ ఎన్నికలకు మాత్రం ఆ ఒక సీటు కూడా రాదని నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాను. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నిన్న ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఇబ్బందులు వైసీపీ కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము, పోలీసుల పైన కానీ కేసులు నమోదు చేస్తామని ఒక హెచ్చరికలు చేయడం జరిగింది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? పాపం ఆ నాయకుడు మర్చిపోయాడు అనుకుంటా. వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు నా పైన ఎన్ని అక్రమ కేసులు పెట్టారు, అట్రాసిటీ కేసులు పెట్టారు. ఏమీ చెయ్యని, అసలు నాకు సంబంధం లేని దాంట్లో కేసులు పెట్టి ఇల్లీగల్గా వాళ్ళకు అలవాటు అన్నాడు కదా. మేము పుట్టుకతోనే జైల్లో నుంచి వచ్చాము, పెరిగింది కూడా జైల్లోనే, రిటైర్మెంట్ కూడా జైల్లోనే తీసుకుపోతున్నామని నిన్న ప్రెస్ మీట్లో అన్నాడు కదా. ఏదో ఇత్తనాలు వేసొచ్చాడంట జైల్లో, అది మానుగా పెరుగుతుందంట. ఆ మాను ఎట్లా ఉందో పోయి చూసి రమ్మని చెప్తున్నాను. మళ్ళా రిటర్న్ జర్నీ ఉండదు, కేవలం చూసి రా అని చూడు అని చెప్తున్నాను. కేసులు నమోదు చేస్తున్నారు, మేము జైలుకు పోవడానికి సిద్ధమే, గతంలో కూడా జైలుకు పోయినాము, అక్రమ నిర్బంధాలు ప్రయోగిస్తున్నారు, చిన్న విమర్శలు చేసినా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేది బైరెడ్డి సిద్ధార్థ ఆరోపిస్తున్నారు. దీన్ని చిన్న విమర్శలా? వాళ్ళు చేసేది చిన్న విమర్శలా? బూతులు మాట్లాడుతుంటే, సీఎం గారి గురించి బూతులు మాట్లాడుతుంటే చిన్న విమర్శలా? నిన్న ధర్నాలు చేసినారు. దేనికి ధర్నాలు చేసినారు? ఎవరి కోసం ధర్నాలు చేస్తున్నారు? ఇప్పుడు ఎవరైతే 2 వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారో, ఒక అమ్మాయిలను, ఎంతో మంది అమ్మాయిలను వేధించి వాళ్ళ వీడియోలు తీసి వాళ్ళ వీడియోలను వాళ్ళ అంత పబ్లిక్ లో పెడతామని చెప్పి డబ్బులు లాగే వాళ్ళ కోసమా? లేదంటే ఒక అమ్మాయి 112కి ఫోన్ చేసి నన్ను వేధిస్తున్నాడు అని చెప్తే ఆయన ఫోన్ చూస్తే ఇలాంటి అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు అని బయటికి వచ్చింది వాస్తవం కాదా? ఇలాంటి వాళ్ళపైన కేసులు వేయకూడదా? ఇలాంటి వాళ్ళపైన ధర్నాలు చేస్తారా వైసీపీ వాళ్ళు? అక్కడే తెలుస్తుంది వైసీపీ వాళ్ళు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, ఏ కాజ్ పైన ధర్నాలు చేస్తున్నారు అనేది. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని కూడా అలానే తెలుస్తుంది. నిన్న ఎట్లా ఉండిందంటే, జైలు నుండి బయటికి వచ్చిన ఖైదీలు ధర్నాలు చేసి మాకు జైల్లో మంచిగా లేదు, ఫుడ్ మంచిగా లేదు, మాకు జైల్లో మంచివి లేవు అని ధర్నాలు చేస్తారు. అప్పుడప్పుడు చూసినాం. అట్లాంటి ధర్నాలాగా ఉంది. ఎందుకంటే ఒక 30 మంది ఉంటే 30 మంది కూడా గంజాయి బ్యాచ్, లేదంటే చేసిన వాళ్ళు, లేకపోతే కిడ్నాప్లు చేసిన వాళ్ళు, లేదంటే సోషల్ మీడియాలో మహిళా ఎంపీలు గాని ఎమ్మెల్యేల పైన కామెంట్లు చేసిన వాళ్ళు, ప్రతి ఒక్కరి హిస్టరీ మన దగ్గర ఉంది. ఖచ్చితంగా వాళ్ళ సర్వేలెన్స్ లో ఉన్నారు. అక్కడ ఎవరు గంజాయి బ్యాచ్, ఎవరు ఏమేమి బ్యాచ్లు అన్ని కూడా బయటకు వస్తాయి. ఆ రిపోర్టు కూడా వస్తుంది. నిన్నటి రోజున జరిగినటువంటి ధర్నాలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పైన 45 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. దీనిపైన లోకేష్ మంత్రి సీరియస్ అయ్యాడు, దీనిపైన చర్చించారు అనేది ఒక ఆరోపణ చేశారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? నేను అదే అంటున్నాను. అన్ని మా కార్లలో ఏం మాట్లాడుకున్నాము, మా ఇంట్లో ఏం మాట్లాడుకున్నాము, లేదంటే మా మనసులో మేము ఏమనుకుంటున్నామో కూడా తెలుసు. పాపం వాళ్ళకు చాలా ఏమంటే వెరీ ఇంటెలెక్చువల్స్ వాళ్ళు.
మరి అన్ని నోటికి వచ్చినట్టు అదే చెప్తున్నా, కేవలం ఏదో వ్యూస్ పెరగడానికో ఏదో ఆ రోజు ఉన్నామా న్యూస్ లో, ఇప్పుడు కూడా కూర్చున్నాడంట మళ్ళా నా ప్రెస్ మీట్ కి కౌంటర్ ఇవ్వాలని వెయిట్ చేస్తున్నాడంట. ఎందుకు? మళ్ళా వ్యూస్ పెంచుకోవడానికి. అంతకు మించి ఇంకా వేరే పని లేదు, పని పాట లేదు వీళ్లకు. ఈ రోజు కూడా అట్లాంటి వెధవల గురించి నేను ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఇంత అర్ధ గంట టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ నేను పెట్టాల్సింది నా బాధ్యత కాబట్టి నేను ఈరోజు పెట్టాను. ఎందుకంటే మన సేఫ్టీ, ప్రజల యొక్క సేఫ్టీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నిన్న చేసిన పనికి, ధర్నా చేసిన పనికి ఏదో లిస్టు చదివినాడు, పతికొండ, ఆదోని, లేకపోతే ఎమిగనూరు, నంద్యాల అని లిస్ట్ చదివినాడు. కర్నూలుకి శాంతియుతంగా ఉండాలా అని వస్తారు. ఎస్, నేను అదే చెప్తున్నాను, శాంతియుతంగా అదే లిస్టు అదే నియోజకవర్గాల నుంచి వస్తున్నారు. మీలాంటి వాళ్ళు, మీలాంటి రౌడీ వెధవలు కనిపిస్తే మళ్ళీ వీళ్ళు కూడా మళ్ళా వేరే రాష్ట్రానికి భయపడి వెళ్ళిపోతారేమో అనే ఒక భయంతో అందరూ అక్కడ జనాలు మాట్లాడుకుంటుంటే ఈరోజు వచ్చాను, ప్రెస్ మీట్ పెట్టాను. నా బాధ్యతగా కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి నేను ఈరోజు వచ్చాను. ప్రధానంగా మీరు నిన్న 40 కోట్లు అని అంటున్నారు. 40 కోట్లు అది ఒక లెక్కన భరత్ గారికి? ఒక ఆర్యవైశ్య కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలోనే భయం, ఒక దేవుడికి భయము లేకపోతే దేవుడు భక్తి ఉన్న వాళ్ళు ఆర్యవైశ్యులు. దయచేసి ఇంకొకసారి ఏదైనా మాట మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడండి అని నేను తెలియజేస్తాను. ఇప్పుడు 200 మంది దాకా రౌడీ సీటర్లు, గంజాయి బ్యాచ్, తర్వాత డకాట్లు వీళ్ళంతా కలిసి ఆందోళన నిర్వహించారు అని చెప్తున్నాం. మరి వారి మీద ఏమన్నా భవిష్యత్తులో కేసులు నమోదు చేసి యాక్షన్ తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? చూడండి, ఇప్పుడు అన్ని సర్వేలెన్స్ పెడతాము, ఎవరెవరు ఎట్లా అనేది. ఖచ్చితంగా గంజాయి తీసుకుంటే మాత్రం పట్టుకుంటాము. ఈరోజు మాకు ఈజీ అయిపోయింది, ఎవరెవరు ఎతుకుతూ నిన్నామన్నమాట. గంజాయి ఎవరు తీసుకుంటున్నారు, లేకపోతే కేసులు ఎవరు, నిన్న అందరూ ఒకే దగ్గరకు వచ్చేటప్పటికి మాకు సర్వేలెన్స్ పెట్టడం బాగా ఈజీ అయిపోయింది. కాబట్టి వాళ్ళకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సర్వేలెన్స్ లో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఒకవేళ ఇన్ ఫ్యూచర్, ఇప్పుడు దీనికోసం మేము కేసులు పెట్టలేం, కానీ ఇన్ ఫ్యూచర్ ఏమైనా చేసినారు అంటే ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్లు ఉంటాయి. నిన్నటి జరిగినటువంటి ధర్నాలో రౌడీలు, అదేవిధంగా గంజాయి బ్యాచ్లు ఉన్నారు. ఏదైతే జైల్లో ఫుడ్ సరిగ్గా లేదు అని ఆందోళన చేస్తారో ఆ టైపులో నిన్న జరిగినటువంటి కలెక్టరేట్ ఆందోళన ఉంది అనేది బైరెడ్డి శబరి చెబుతున్నారు. ఎవరైతే ఈ అల్లరిమూకులు ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా ప్రత్యేకంగా నిఘా ఉంచుతాము, భవిష్యత్తులో మాత్రం వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని బైరెడ్డి శబరి హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇది రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఆందోళన పైన బైరెడ్డి శబరి స్పందించిన తీరు. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, టీవీ కర్నూలు.